ధర్మనందన, బాబా నీ చేత జూజం ఆడిపించాలని మన సుయోధను ముచ్చిపడుతున్నాడు. నీ అభిప్రాయము చెప్పుము ధర్మనందన. కావచ్చును బాబా, అట్లనే కానీ ఇంకా జూజము ప్రారంభించు వచ్చునా? కావచ్చును బాబా. మొదటిసారి పందెము నీవే కోరుకొను ధర్మనందన. అట్లనే కానీ ఏమమ్మా సుయోధన, నీ మాటగా పందెముకు ఏమి కొనము సుయోధన? బాబా, వజ్రవైడూర్య మణిహారములు నా పణంబు. ఇదిగో నేను పాచికలు వేస్తున్నాను. 1 2. మొదటిసారి ధర్మనందన, రెండోసారి నీదేమ పణము? బాబా, దేవమాన్యములు తప్ప నా హర్ధరాజ్యములు కూడా వనముగా వండుతున్నాను. ఏమో నీవు చెప్పము. సుయోధన, ఈసారి గెలుపు మన సుయోధనేది. ధర్మనందన, ఈసారి పందెమునకు నీదేమి పణము? బాబా, సుయోధన, నీ పందెము? మామా, నా పందెము వినము. బాబా, పణమయ కాంచన వజ్ర కిరీటములో పందెము వేయుడే మామ గెల్చదనా. బాబా, భుజపల చాలికైన భీమజేనునే పణంబుగనే అందపు పెట్టెదను మామా. అలాగే ధర్మనందన, ఈసారి మన సుయోధనే గెలుపు. సుయోధన, నీ పందెము చెప్పము సుయోధన. గాంధీవంపు ధరించిన ఫల్గుణిని రఘుల సహదేవులను హణముగానే పందెము పెట్టుచున్నాను బాబా. సుయోధన, ఈసారి గెలుపు నీదే. ధర్మనందన, ఈసారి పెద్దమునికి ఏమి పణము? సర్వోత్సవము సోలిపోయి ఇక ఏమున్నది? ఉంది ధర్మనందన, ఉంది. నీది రాజ్యలక్ష్మి పోయిన పాండవ స్త్రీ ఉన్నది కదా. దుశ్శాసన పాండవ రాజలక్ష్మి ముతవాహిని సముద్ర బలే ధరణ సర్వ ప్రవాహిని క్షీరపతి కుడచాలిని మదన పండితరాలు ద్రౌపదిని అందము పెట్టు శ్రీకృష్ణకు చెల్లలైన మన సంరచనమైన అభిమానముకు పాంచాలినినే పదము పెట్టెదను మామా. వేయము పాచికలు వేయము. ధర్మనందన, పిత్తహు
ధర్మనందన ఈసారి కూడా మన సుయోధనే గెలుపుతారు. ధర్మనందన ఈసారి పందెముకి ఏమి పణము ధర్మనందన? ఇది ఎంత మోసముగా ఉన్నది. ధర్మనందన ఈ పాంచాలిని పణముగా పుట్టుము ధర్మనందన. పడముగా పెడుతున్నాము పాచికలను ఏమో. పెద్దహో ధర్మనందన ఈసారి కూడా మన సుయోధన గెలుపు. సర్వస్వం ఓడిన మాయరే మామా మాయరే చరత మరో చతురత మాట చెల్లించుకున్న నీకే చలన ఎనలేని ఘనత. మామ మా పైన సదా కృతజ్ఞత. పాంచాలి పంచమతక సోదర దుశ్శాసన పాంచాలి ఈ సభకు ఈ చూడము ఈ హాస్యముఖరమైన దుశ్శాసన దుర్యోధన ಇವ್ರೇನ ಅವ್ರು ಎಲ್ಕನ್ ಹೋಗ್ಯವ್ರು ಏನು ಇವ್ರ ಚೀನವ್ರು? ఓహో భయవృద్ధులు గురువృద్ధులు ధర్మవంతులు అనుకుని ఇంతవరకు ప్రబుద్ధపతులు ఇంతవరకు నిద్రపోవచ్చుదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మబద్ధమని భావన చిత్రవే. ధర్మము జీవితం ధర్మయుద్ధమని నీచాధినితమైన తెలిసి అంగీకార ముద్ర వేసిన మీరేలా ఇంతవరకు వీక్షించితిరి? అయినచో జూత క్రియలు ధర్మజీవితో మా మామ శరీరం ఆడించింది కానీ చతుర్దశ నేను ఆడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియదు కనుక ధర్మాధను విచారింపగా తమ్ముడు విక్రమాపదులైన సిరి సంపదలను తమ తండ్రి దయాదమయ ఇంద్రవసలను ఇతని ఒకే సొత్త ఈ పాడులో ఒడ్డినప్పుడు ఇది అధర్మమని మీరు ఒకేలా పెద్ద కలిపిదిరా. హాలిని ఒలిగా పెట్టినప్పుడైనా ఆ ములను మగతనంతో మచ్చి అందరూ కొట్టి తెచ్చుకున్న వాన్ నేను. పాంచాలిపై నీకేం అధికారం ఉన్నది? అర్జునుడైనా అన్నను అడిగిన చతుర్దశ విషయాలు సహధర్మచారుడైన దారులు దయాయుతులుగా పొందబెట్టినప్పుడు ఇది అమానుష్యమన్నారు ఒకరు లేరే. నేను గెలిచడే మాయాజూతమైనది. ధర్మజుడే గెలిచిన ధర్మమే చేస్తే మీరు జయ కొట్టి ఉండేవారు కారా? ఈ పాండ పక్షపాత బుద్ధులతో ధర్మదేవతని బంధించి అధర్మదేవత తాండమాడిప్రా. అలనాడు స్వయంవరమున నా కూలి మిత్రుని కారుని సూదుల ప్రసాదం వదిలి వయస్కారం చేసిన బుద్ధి చెప్పడికే ఇదొక ప్రయత్నము. అలనాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పంచప్రదకపై పలాసాంశే ఈ జోదమ తాత నా పుత్రమైన ఎంగిలి గుడి ఆశపడ అల్పుడు అందు చిత్తమైన అధర్మంలో కాను నా హృదయ జల ఈ జోదమ తాత
ఆ ప్రత్యంచలమే పాంచాలిని హరించేది. మరణ తర్వాత పక్షిమ దులతో పాప కర్మలతో మరణ సాధించు. ఈ మహాసభలో మాట్లాడితే మీ హనాహలో మీ తాపులు కట్టి పెట్టండి. కూర్చోండి. సోదర దుశ్శాసన, అగ్రరాజా ఆ మంచిగా ఈ సభకు ఏడ్చేరమ్మో. అగ్రరాజా నీ ఆజ్ఞ ప్రకారమే పోయి వచ్చేది కాక.